సార్ ఇక్కడ చూడండి. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. ఈ రోజున మా జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు వెంకట శివుడు గారు కలసడం జరిగింది. ఎందుకంటే అతను జిల్లా అధ్యక్ష పదవులు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రభంజనం సృష్టించిన మాదిరిగా ప్రజలందరూ కూడా, మా ముస్లిం సోదరులు కూడా, ప్రత్యేకంగా ముస్లిం సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలపాలా. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో, మన జరిగిన ఎన్నికల్లో దాదాపుగా ముస్లిం ఓట్స్ అందరూ పెద్దలు అందరూ చెప్పిన విధంగా మా పార్టీలో కూడా కొంతమంది మైనార్టీ ఓట్లు మన బీజేపీతో పొత్తున్నాం కదా, మనకి వేస్తారా లేదా అని చెప్పి ఆలోచనలో పడింది. కానీ ప్రజల తీర్పుకి శిరసా వహించాల్సిందే. ఒకటి, మా ముస్లిం సోదరులందరూ కూడా, మా ముస్లిం ఓటర్లు కూడా చంద్రబాబు గారు ఏవైతే హామీ ఇచ్చినారో దానికి నమ్మి ఈరోజు కట్టినారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా 2014లో కూడా సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు కూడా మేము బీజేపీతో పొత్తున్నాం. ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు ముస్లింలకి ఎన్నో ఇచ్చినారు. మచ్చుగతకు చెప్పాలంటే కూడా మన దగ్గర విదేశీ విద్య ఎవరికి వర్తిస్తుందంటే మనకు ముఖ్యంగా మన ముస్లిం సోదరులకే వర్తిస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఒక కుటుంబ భారంలో ఒక పిల్లవాడిని చదివించుకునేదానికే కష్టపడాల్సిన పని వచ్చేటప్పుడు మంచి మేధావులను చూసి విదేశాలకు పంపించి దాదాపు 18 లక్షల రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి విదేశాలకు పంపించిన ఘనత కూడా చంద్రబాబు గారు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్వార్యం చేసేసి ఏ ఒక్కరిని కూడా పంపడం దాఖలాలు లేవు. అంతేకాకుండా దుల్హన్ పథకానికి ఏం ఆంక్షలు లేవు మా దగ్గర. అప్పుడులో మా ప్రభుత్వంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎవరైనా కానీ ముస్లిం పెళ్లి కుమార్తె పెళ్లి పత్రిక ప్రింట్ అయితే అది తీసుకొని పోయి ఒబ్బోడు కానీ వెల్ఫేర్లో ఇచ్చినా కూడా వెంటనే 50,000 రూపాయలు శాంక్షన్ చేసి ఆ రోజు పెళ్లి కూతుర్లకు ఇస్తాను. ఆ రోజు మా సారు ఆంక్షలు ఏం పెట్టలే. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10వ తరగతి చదివిన వాళ్ళకి పెళ్లి పత్రిక దుల్హన్ పథకం ఇస్తామన్నారు. మన దాంట్లో చదివేదే కష్టం. అటువంటిప్పుడు చదివలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన పాపాన పోలే. అది కాకుండా మన పెళ్లి కూతురు మన పాప అనంతపురం ఆయమ్మకి వేరే రాష్ట్రానికి కానీ, బళ్ళారికి కానీ, చిత్తూరుకి కానీ, లేకుంటే పక్క నుండి తమిళనాడుకి ఇచ్చినా కూడా అది వర్తించదు. కానీ మా సారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హయాంలో ప్రతి ఒక్క చోటికి ఎక్కడన్నా అయింది పెళ్లి కూతురు అంటేనే డబ్బులు ఇస్తాంట. ఇంకోటి మౌజన్లీ ఇమాములకి జీతాలు ఇచ్చినది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే, ముఖండంగా చెప్తాను. చంద్రబాబు గారి హయాంలో దాదాపుగా మసీదుల నిర్మాణాలు కూడా చేపట్టినాడు. దాంట్లో ఉదాహరణకు చెప్పాలంటే వీకోట, కుప్పము, వాయల్పాడు, మదనపల్లి అక్కడ చోటంతా కూడా మసీదులకి కొన్ని లక్షల రూపాయలు ఇచ్చి మసీద్ నిర్మాణం చేపట్టినాడు. అంతేకాకుండా మసీదుల మరమ్మతుల కోసము సున్నా చేసేదానికి కానీ, పెయింట్ చేసేదానికి కూడా ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు మనకు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెట్టినది కూడా అది వాస్తవమా కాదా? కానీ ఇప్పుడుండే జగన్ ప్రభుత్వం పోయింది. ఇది జగన్ ప్రభుత్వంలో ఏదైనా ఒక మసీదుకి ఒక బ్రష్ చేసినారా, లేదంటే ఒక ఇమాంకి జీతం ఇచ్చినారా, లేదంటే ఒక 2-2 పెళ్లి కూతుర్లకైనా డబ్బులు ఇచ్చినారా? ఊరికి బటన్ నొక్కి ఈరోజు ప్రజలు ఏం చేసినారో అతన్ని మనసులో పెట్టుకొని బటన్ నొక్కినారు. ఇంకోటి, ముస్లింలు ఓట్లు ఎందుకు వేస్తారు నీకు? ఎందుకు వాళ్ళు అడిగిన దానికి? ఎందుకంటే నంద్యాలలో సలాము ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకున్న దానికి ఎలా, లేకుంటే పుంగునూరులో నిజ్బా అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న దానికి ఎలా జగన్కి, లేకుంటే గుంటూరు పల్నాడు దగ్గర మసీదులో స్థలం ఆకుపెంచి వైసీపీ వాళ్ళ కార్యకర్తలు ఒక నమాజ్ పోయించిన మనిషిని కిరాతంగా హత్య చేసిన దానికి వేస్తారా ఓట్లు? అంతేకాకుండా ఈరోజు మీరు గమనించాలా, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఉండి కూడా అనంతపురం టౌన్లో గుంటకల్లో దాదాపు కోట్ల రూపాయలు వెచ్చించి మన తెలుగుదేశం హయాంలో చంద్రబాబు గారు మహిళా హాస్టల్స్ కానీ, యూనివర్సిటీకి స్థాపించేదానికి కానీ, బాలుర హాస్టళ్ళు కానీ ఇవన్నీ నిర్మించి ఉన్నారు. దాదాపు పూర్తి అయినాయన్నీ. దాన్ని కూడా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపుగా చేసి ఓపెనింగ్ చేసుకున్న పాపానా పోలేదు.
ఎందుకంటే ఆ రోజు గంప గుర్తు ఎత్తుకుని పోయి జగన్కి వేసి ఒక ఛాన్స్ అని మా ముస్లిం సోదరులందరూ గెలిపించినారు. ఆ రోజు వారికి కూడా దేవుడు బుద్ధి ఇచ్చినారు. దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోయే దాంట్లో సఫలీకృతమైనాము. అందులో భాగంగానే ఈరోజు ముస్లిం సోదరులు కానీ ఓటర్లు కానీ ప్రతి ఒక్కరు మా పార్టీకి పట్టం కట్టినారు. అందుకోసం మేము వెంకటశివుడు గారికి అధ్యక్షుడు గారిని ధన్యవాదాలు తెలుపుతాను. దానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే కొంత మంది వాస్తా ఏమంటారు అటువంటి అడుగులు వేసిన దానికి మంచి శుభసూచన జరిగింది. మా జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు గెలిచినారు. మా పార్లమెంట్ సెగ్మెంట్లో అయితే 7 నియోజకవర్గాలు గెలిచినాము, ఒక ఎంపీ గెలిచినాము. అట్లాగనే ఉమ్మడి జిల్లాలో ఉండే హిందూపురంలో కూడా 7 ఎమ్మెల్యేలు గెలిచినారు, ఒక పార్లమెంట్ గెలిచినాము. ఎందుకంటే గడిచిన 94లో ఈ వాతావరణం ఉండే అప్పుడు బీజేపీతో ఉన్నాం. 13 ఎమ్మెల్యేలు గెలిచినాం, అప్పుడు 2 ఎంపీలు గెలిచినాం. ఇప్పుడు కూడా ఈ 14 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు మా రికార్డు చేసేసినారు శివుడు గారు. అందుకోసం మేము ధన్యవాదాలు తెలుపుకునే దానికి వచ్చినాము. ఏమైనా సమస్యలు మా ఉన్నా కూడా మా జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకొని పోతాము. జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకొని పోయి ఇప్పుడు ఏవేవైతే హజ్ హౌస్లు కానీ మా బీద పిల్లలది విదేశీ విద్య కానీ ఇప్పుడు రెడీలో ఉండే ఉర్దూ హాస్టల్స్ కానీ ప్రారంభించేదానికి మాకు ఏమేమి రావాల్సిన దాన్ని కృషి చేసేదానికి మా అధ్యక్షుని గారితో మెమరాండం ఇచ్చి వారి ద్వారా అందరినీ కలిసి మా దాని గురించి ప్రయత్నించి ఇప్పింది అని చెప్పి